అంటే సో బేసికలీ we are not discussing about how future is going to be. We are discussing what is going to be in the future world. So already every technology, అన్ని జాబ్స్ ఆల్రెడీ రీప్లేసింగ్ ఇట్ బై ఏఐ. సో ఈ ఏఐ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అండ్ ఏఐకి బేసిక్స్ ఏంటి, అండ్ స్క్రాచ్ నుంచి అసలు మనం ఏఐని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే దాని కన్నా ముందు వీ నీడ్ టు నో అబౌట్ ద టర్మినాలజీస్. అసలు ఏఐ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, జెన్ ఏఐ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, ఈ 4 కాన్సెప్ట్స్ అనేవి మనకి క్లియర్గా అర్థమైతే దెన్ వీ కెన్ స్టార్ట్ లెర్నింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి వాట్ ఈస్ జెన్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అంటే వీ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. సో దీని గురించి మనం ముందు వెళ్ళే ముందు, సో యూ నీడ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. సో am I going to take a career path in artificial intelligence or machine learning or in deep learning? సో ఎటువైపు నా కెరియర్ పాత్ని నేను తీసుకోవాలి అనే దాని మీద మీకు క్లియర్ కట్గా ఒక ఐడియా ఉండాలి. సో ఐడియా ఉండాలి అంటే యూ హ్యావ్ టు లెర్న్ అండ్ యూ హ్యావ్ టు నో ఫస్ట్ వాట్ ఆల్ దిస్. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. దానికి స్టార్ట్ చేసే ముందు వాట్ ఈజ్ ఎ మెషిన్, సో దాని గురించి మనం ఒక ఐడియా తెచ్చుకుందాం. యా, సింపుల్. ఏ హ్యూమన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈక్వలెంట్ టు ఏ మెషిన్. నథింగ్ బట్ మనిషి చేసే ప్రతి పనిని మెషిన్ అనేది రీప్లేస్ చేస్తూ వచ్చింది, రైట్? ఇన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్పొరేట్ వరల్డ్, ఎవ్రీథింగ్ని మెషిన్ అనేది రీప్లేస్ చేసుకుంటూ వచ్చింది. ఇన్ ద సేమ్ వే నౌ దిస్ జనరేషన్ ఈస్ మోర్ అడ్వాన్స్డ్. మనిషి ఇంటెలిజెన్స్ని కూడా ఇప్పుడు రీప్లేస్ చేసుకుంటూ వస్తుంది. సో దట్స్ వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీన్స్. ఇది ఇప్పుడున్నది కాదు, ఇట్స్ బిహైండ్ ద సెంచురీస్. సెంచురీస్ ముందు నుంచి ఇది మనతో పాటు ఉంది. బట్ యాజ్ ఇట్ ఈస్ మనకు ఇప్పుడు అది బాగా అర్థమవుతుంది. అండ్ వీ హ్యావ్ సమ్ మోర్ ఇన్నోవేషన్స్ అండ్ డెవలప్మెంట్స్ ఇన్ దట్ ఫీల్డ్. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ యు బేబీ. యప్. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అసలు మొదటి స్టెప్ ఏమైనా ఉన్నది అంటే అది డీప్ లెర్నింగ్ మాత్రమే. సో జస్ట్ ఇమాజిన్ ఏ బేబీ అండ్ ఏ డీప్ లెర్నింగ్. ఈ రెండింటికి మనకి ఆబ్వియస్లీ వాట్ ఈస్ ఏ బేబీ వీ నో ఇట్. అండ్ ఇన్ ద సేమ్ వే డీప్ లెర్నింగ్ అంటే నథింగ్ బట్ ఇట్ డజంట్ నో ఎనీథింగ్, బట్ ఇట్ లెర్న్స్ అండ్ ఇట్ రికగ్నైజెస్. ఓకే. సో starting from the scratch is known as deep learning. So a new DL model starts with random or zero weights. Essentially it knows nothing. పుట్టిన బేబీకి ఏమన్నా తెలుస్తుందా? ఇన్ ద సేమ్ వే డీప్ లెర్నింగ్ మోడల్స్కి కూడా స్టార్టింగ్లో ఏమీ తెలీదు. బట్ అది బయట ప్రపంచంలో ఉన్న డేటాని రిపీటెడ్గా మనం దానికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటే ఇట్ రికగ్నైజ్ ద ప్యాటర్న్స్. సో దిస్ ఇస్ ద బేసిక్ స్టెప్. సో డీప్ లెర్నింగ్ మోడల్లో బేబీస్ని నేను ఎందుకు కంపేర్ చేశాను అంటే, ఫస్ట్ థింగ్ బేబీస్కి అసలు ఏమీ తెలియదు, రైట్? ఇట్ లెర్న్స్ ఫ్రమ్ స్క్రాచ్. అండ్ ఆ బేబీస్ ఎలా నేర్చుకుంటారు? ఫస్ట్ ఇట్ విల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్లో ఉన్న చిన్న చిన్న విషయాలు పేరెంట్స్ ద్వారా ఆర్ టీచర్స్ ద్వారా ఆర్ సమ్ అదర్ థింగ్స్ దే విల్ లెర్న్. ఇన్ ద సేమ్ వే డీప్ లెర్నింగ్ మోడల్లో కూడా డేటాని రిపీటెడ్గా ట్రైనింగ్ చేయడం వల్ల ఇట్ రికగ్నైజ్ ద ప్యాటర్న్స్. ఫర్ ఎగ్జాంపుల్, హౌ బేబీస్ రికగ్నైజ్ దేర్ మదర్స్, ఇన్ ద సేమ్ వే డీప్ లెర్నింగ్ రికగ్నైజ్ ద ప్యాటర్న్స్ అనమాట. ఒక వర్క్ మీద ఉన్న ఒక ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ రైనింగ్ తర్వాత ఏ వర్డ్స్ వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ టుడే అని రావచ్చు. సో కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ రికగ్నైజ్ ద ప్యాటర్న్స్. ఆ ప్యాటర్న్స్ని అది రికగ్నైజ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ డీప్ లెర్నింగ్ మీన్స్. అండ్ నెక్స్ట్, బేబీస్ రికగ్నైజ్ చేసిన తర్వాత వాట్ విల్ దే డూ? దే విల్ స్టార్ట్ రెస్పాండింగ్. దట్స్ వాట్ జెన్ ఏఐ మీన్స్. ఆబ్వియస్లీ బేబీస్ ఏం చేస్తారు? నేర్చుకున్న తర్వాత దే విల్ స్టార్ట్ టాకింగ్. ఫర్ ఎగ్జాంపుల్, దే విల్ డూ సంథింగ్ న్యూ ఆర్ కొత్త కొత్త పదాలని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ద సేమ్ వే జెన్ఏఐ ఏం చేస్తుంది? డేటా మీద రికగ్నైజ్ చేసుకున్న తర్వాత ద ప్యాటర్న్స్ వాట్ దే లెర్న్, దే ఆర్ గోయింగ్ టు రెస్పాండ్. Okay, so they are going to generate a new content, new images, and a new data, new code, everything they are going to generate. So this is what Gen AI means,
రైట్. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్. సో, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే, జస్ట్ ఇమాజిన్ దే ఆర్ గోయింగ్ టు సమ్ బేబీస్ ఆర్ గోయింగ్ టు స్కూల్స్ అండ్ కాలేజెస్. ఆ తర్వాత అలాగా వన్ స్టెప్ బై స్టెప్ దే ఆర్ గోయింగ్ టు ఎవాల్వ్. ఇన్ ద సేమ్ వే మెషిన్ లెర్నింగ్‌లో మనం ప్రీవియస్‌గా ఏం నేర్చుకున్నాము? రికగ్నైజ్ చేయడం నేర్చుకున్నాము. రెస్పాండ్ అవ్వటం నేర్చుకున్నాము. ఇన్ ద సేమ్ వే మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుంది అంటే, రెస్పాండ్ అనేది ఎలా అవ్వాలి అనే దాని మీద ఇది ట్రైన్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, it's not about just a simple task that are done by babies, but they are going to learn how the things that they are going to do in colleges లో మనం ఏం చేస్తాము, కంటిన్యూస్ గా లెర్న్ చేస్తాము. దట్స్ నాట్ అబౌట్ జస్ట్ రికగ్నైజింగ్ యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ జస్ట్ టాకింగ్ టు యువర్ పేరెంట్స్, బట్ వాట్ learn we learn the real stuff that is going outside the world. సో ఇన్ ద సేమ్ వే మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుంది, మ్యాన్ చేసే ప్రతి పనిని అది లెర్న్ చేస్తూ ఉంటుంది. ఓకే, హియర్ ఇట్ విల్ నాట్ have any kind of intelligence. It just have the ability to learn, but in a deep manner అన్నమాట. So that's what machine learning is. So next one is artificial intelligence. So ఆబ్వియస్లీ మనం మొత్తం మన స్టడీ అంతా కంప్లీట్ అయిపోయింది. స్టడీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాట్ వి విల్ డూ, వి విల్ షోకేస్ ఆర్ ఇంటెలిజెన్స్. ఇన్ ద సేమ్ వే స్టార్టింగ్ నుంచి మన డీప్ లెర్నింగ్, జెన్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకున్నదంతా వాట్ విల్ ఇట్ will bring, it will bring in terms of artificial intelligence. So now our machine is completely ready with new intelligence that can replace the హ్యూమన్. సో హ్యూమన్ చేసే ప్రతి టాస్క్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ద టర్మ్ అండ్ ద ఇండివిజువల్ వర్క్ దట్ ఆర్ గోయింగ్ టు డూ బై the machine in terms of the future world. So it's just an example. సో ప్రతి టర్మ్ గురించి మనం ఇన్ డెప్త్ గా నేర్చుకొని హౌ మన కెరియర్ ని మనం ఎలా ఎవాల్వ్ చేసుకుందాము అనేది నెక్స్ట్ వీడియోస్ లో మనం చూద్దాం. థ్యాంక్ యూ.